ఓం శాంతి 19/11/2023 అవ్యక్త బాప్దాద యొక్క మధుర మహావాక్యాలు. సేవ చేసే జతలో బేహద్దు వైరాగ్య వృత్తి ద్వారా పాత లేక వ్యర్థ సంస్కారాల నుండి ముక్తులుగా అవ్వండి. రివైజ్ 3/4/1996. ఈరోజు బేహద్దు తండ్రి తన బేహద్దు సదా సహయోగి సాతి పిల్లలను చూస్తున్నారు. నలువైపులా ఉన్న సదా సహయోగి పిల్లలు సదా తండ్రి హృదయంలో హృదయ సింహాసన అధికారులుగా ఉన్నారు. నిరాకార తండ్రికి తన బ్రుకుటి సింహాసనం కూడా లేదు. కానీ పిల్లలైన మీకు ఎన్ని సింహాసనాలు ఉన్నాయి? బాప్దాదా సింహాసన అధికారి పిల్లలను చూసి వాహ్, నా సింహాసన అధికారి పిల్లలు అని సదా హర్షితంగా అంటారు. అలా ఉంటారు కూడా. పిల్లలు తండ్రిని చూసి సంతోషిస్తారు. మీరందరూ బాప్దాదాను చూసి సంతోషిస్తారు. కానీ బాప్దాదా ఎంతమంది పిల్లలను చూసి సంతోషిస్తారు? ఎందుకంటే ప్రతి పుత్రుడు విశేషమైన ఆత్మనే. చివరి నంబర్ వారిగా ఉన్న చివరిలో ఉంటూ కూడా విశేషంగా కోట్లల్లో కొందరిలో కూడా కొందరి లిస్టులో ఉన్నారు. కనుక ఒక్కొక్క బిడ్డను చూసి తండ్రికి ఎక్కువ సంతోషం ఉంటుందా లేక మీకు ఉంటుందా? ఇరువురికి అన్నారు. అక్కడ వినేటటువంటి వారు, తండ్రికి ఎంతమంది పిల్లలు ఉన్నారు? ఎంతమంది పిల్లలలో అంత సంతోషం ఉంది? అయితే మీకు కేవలం డబల్ సంతోషం ఉంది అంతే. మీకు పరివారం యొక్క సంతోషం కూడా ఉంది. కానీ తండ్రికి గల సంతోషం సదాకాలానిది. మీ సంతోషం సదాకాలానిదా లేక అప్పుడప్పుడు హెచ్చు తగ్గులవుతుందా? బ్రాహ్మణ జీవితం యొక్క శ్వాస సంతోషమని బాప్దాదా భావిస్తారు. సంతోషం లేదంటే బ్రాహ్మణ జీవితం లేదు. సంతోషం కూడా అవినాశిగా ఉండాలి. అప్పుడప్పుడు ఉండడం కాదు, శాతంలో కూడా ఉండరాదు. సంతోషం అంటే సంతోషమే. ఈరోజు 50% సంతోషం ఉండి రేపు 100% ఉంటే జీవితం యొక్క శ్వాస హెచ్చు తగ్గులైనట్లే కదా. శరీరం పోయినా సంతోషం పోరాదు అని బాప్దాదా ఇంతకు ముందు కూడా తెలిపించారు. ఈ పాఠం సదా పక్కాగా ఉందా లేక కొద్దిగా కచ్చాగా ఉందా? సదా అండర్లైన్ చేయబడి ఉందా? అప్పుడప్పుడు సంతోషంగా ఉండేవారు ఏమవుతారు? సదా సంతోషంలో ఉండేవారు పాస్ విత్ ఆనర్గా గౌరవప్రదంగా పాస్ అవుతారు. అప్పుడప్పుడు సంతోషంలో ఉండేవారు ధర్మరాజపురిని దాటుకోవాల్సి వస్తుంది. పాస్ విత్ ఆనర్ అయ్యేవారు ఒక్క సెకండ్లో తండ్రి జతలో వెళ్తారు, ఆగరు. మరి మీరందరూ ఎవరు? జతలో వెళ్ళేవారా లేక ఆగిపోయేవారా? జతలో వెళ్ళేవారము అన్నారు. మరి ఇలాంటి చార్ట్ ఉందా? ఎందుకంటే విశేషంగా డైమండ్ జూబ్లీ సంవత్సరంలో బాప్దాదాకు ప్రతి పుత్రుని పట్ల ఏ శుభ ఆశ ఉందో తెలుసు కదా. బాప్దాదా పిల్లలందరి చార్టును చూశారు. అందులో ఏం చూశారు అంటే వర్తమాన సమయం అనుసారం ఒక విషయంపై ఇంకా ఎక్కువ విశేషమైన అటెన్షన్ ఉండాలి. సేవలో చాలా ఉత్సాహాలతో ముందుకు వెళ్తున్నారు. అంతేగాక డైమండ్ జూబ్లీలో విశేషంగా సేవ యొక్క ఉత్సాహాలు ఉన్నాయి. ఇందులో పాస్ అయ్యారు. ప్రతి ఒక్కరూ యథాశక్తి సేవ చేస్తున్నారు మరియు చేస్తూ ఉంటారు. కానీ ఇప్పుడు విశేషంగా ఏం ఉండాలి? సమయం సమీపంగా ఉంది కనుక సమయం యొక్క సమీపత అనుసారం ఇప్పుడు ఎలాంటి అల ఉండాలి? వైరాగ్యం యొక్క అల అన్నారు. ఎటువంటి వైరాగ్యము అన్నారు బాబా? హద్దు వైరాగ్యమా లేక బేహద్దు వైరాగ్యమా? సేవలో ఎంత ఉత్సాహాలు ఉన్నాయో అంత సమయం యొక్క ఆవశ్యకత అనుసారం స్వస్థితిలో బేహద్దు వైరాగ్యము ఎంతవరకు ఉంది? ఎందుకంటే త్వరగా ప్రజలు తయారవ్వడమే మీ సేవ యొక్క సఫలత. అందుకే సేవ చేస్తున్నారు కదా. ఎప్పటి వరకు నిమిత్తాత్మలైనా మీలో బేహద్దు వైరాగ్య వృత్తి రాదో అప్పటి వరకు ఇతర ఆత్మలలో కూడా వైరాగ్య వృత్తి రాదు. అంతేకాక ఎప్పటి వరకు వైరాగ్య వృత్తి ఉండదో అప్పటి వరకు తండ్రి పరిచయం అందరికీ లభించాలి అని మీరు ఏదైతే కోరుకుంటున్నారో అది లభించదు. బేహద్దు వైరాగ్యము అనగా సదాకాల వైరాగ్యం. ఒకవేళ సమయ ప్రమాణంగా లేక పరిస్థితుల అనుసారంగా వైరాగ్యం వస్తే సమయమే నంబర్ 1గా అయిపోతుంది. మీరు 2వ నంబర్గా అయిపోతారు. ఎందుకంటే పరిస్థితి వచ్చినప్పుడు మాత్రం వైరాగ్యం.
ఎందుకంటే పరిస్థితి లేక సమయం వైరాగ్యం ఇప్పించింది. పరిస్థితి సమాప్తమైపోయి ఆ సమయం గడిచిపోయింది అంటే వైరాగ్యం కూడా వెళ్ళిపోతుంది. ఇలా ఉంటే దీనినేమంటారు? బేహద్దు వైరాగ్యమా లేక హద్దు వైరాగ్యమా? కనుక ఇప్పుడు బేహద్దు వైరాగ్యం ఉండాలి. ఒకవేళ వైరాగ్యము ఖండితమైతే దానికి ముఖ్య కారణం దేహభావము. ఎప్పటి వరకు దేహభావంపై వైరాగ్యము రాదో అప్పటి వరకు ఏ విషయంలో కూడా సదాకాల వైరాగ్యం ఉండదు. అల్పకాలానికి ఉంటుంది. సంబంధాలతో వైరాగ్యం అనేది పెద్ద విషయం ఏమీ కాదు. అదైతే ప్రపంచంలో కూడా చాలామందికి మనస్సు నుండి వైరాగ్యం వచ్చేస్తుంది. కానీ ఇక్కడ దేహ భావం యొక్క భిన్న భిన్న రూపాలు ఏవైతే ఉన్నాయో ఆ భిన్న భిన్న రూపాల గురించి మీకు తెలుసు కదా. దేహ భావం యొక్క రూపాలు ఎన్ని ఉన్నాయో దాని విస్తారం అయితే మీకు తెలుసు. కానీ ఈ దేహ భావం యొక్క అనేక రూపాలను తెలుసుకొని బేహద్దు వైరాగ్యంలో ఉండాలి. దేహ భావము దేహి అభిమానంలోకి మారిపోవాలి, ఆత్మ అభిమానంలోకి. ఎలాగైతే దేహ భావము న్యాచురల్గా అయిపోయిందో అలా ఆత్మ అభిమానము న్యాచురల్గా అయిపోవాలి. ఎందుకంటే ప్రతి విషయంలో మొదట దేహము అనే శబ్దం వస్తుంది. సంబంధాలు ఉంటే కూడా దేహ సంబంధాలు, దేహ పదార్థాలు, కనుక మూల ఆధారము దేహ భావము. ఏ రూపంలో దేహ భావం ఉన్నా వైరాగ్య వృత్తి రాదు. బాప్ దాదా చూశారు, వర్తమాన సమయంలో ఏవైతే దేహ భావం యొక్క విఘ్నాలు వస్తున్నాయో దానికి కారణం దేహం యొక్క పాత సంస్కారాలపై వైరాగ్యం రాలేదు. మొదట దేహం యొక్క పాత సంస్కారాలపై వైరాగ్యం రావాలి. సంస్కారాలు స్థితి నుండి క్రిందికి తోసుకొస్తాయి. సంస్కారాల కారణంగా సేవలో లేక సంబంధ సంపర్కంలో విఘ్నాలు వస్తాయి. కనుక రిజల్ట్లో బాబా ఏం చూశారు అంటే ఎంతవరకు దేహం యొక్క పాత సంస్కారాలపై వైరాగ్యము రాదు అంతవరకు బేహద్దు వైరాగ్యం సదా ఉండదు. సంస్కారాలు భిన్న భిన్న రూపాలతో తమ వైపు ఆకర్షిస్తాయి. ఎక్కడైనా ఏదైనా ఆకర్షణ ఉంటే అక్కడ వైరాగ్యం ఉండదు. కనుక నేను నా పాత లేక వ్యర్థ సంస్కారాల నుండి ముక్తంగా ఉన్నానని చెక్ చేసుకోండి. వైరాగ్య వృత్తిలో ఉండాలి అని ఎంత ప్రయత్నించినా మీరు ప్రయత్నిస్తున్నారు కూడా, కానీ సంస్కారాలు కొందరి వద్దకు లేక చాలామంది వద్దకు ఎంత ప్రబల రూపంలో వస్తాయి అంటే అవి తమ వైపుకు ఆకర్షించుకుంటాయి. కనుక మొదట పాత సంస్కారాలపై వైరాగ్యం రావాలి. కోరుకోకపోయినా సంస్కారాలు ఎందుకు వస్తున్నాయి? మీరు కోరుకోవడం లేదు, కానీ సూక్ష్మంలో సంస్కారాలను భస్మం చేయలేదు. మళ్ళీ మేమైతే కోరుకోలేదు, ఏం చేయాలి, అలా ఉండాలనుకోలేదు, అలా అయిపోయింది, జరిగిపోయింది ఇలా అంటారు. ఇలా ఎవరు అంటారు? దేహ భావము కలవారా లేక దేహి ఆత్మ అభిమానులా? కనుక బాప్ దాదా చూశారు, సంస్కారాలపై వైరాగ్య వృత్తిలో బలహీనంగా ఉన్నారు. సమాప్తం చేశారు కానీ అంశమాత్రంగా కూడా ఉండనంతగా సమాప్తం చేయలేదు. ఎక్కడ అంశం ఉంటుందో వేరు ఉంటుందో అక్కడ వంశమైతే రానే వస్తుంది. ఈరోజు అంశం ఉంది, సమయ ప్రమాణంగా వంశం యొక్క రూపాన్ని తీసుకుంటుంది, పరవశంగా చేస్తుంది. చెప్పేందుకేమో అందరూ ఏమని చెప్తారు? ఎలాగైతే తండ్రి నాలెడ్జ్ఫుల్నో అలా మేము కూడా జ్ఞాన సంపన్నంగా ఉన్నామని అంటారు. కానీ సంస్కారాల దాడి జరిగినప్పుడు మీరు జ్ఞాన సంపన్నులా లేక జ్ఞానాన్ని లాక్కునేవారా? ఎవరు? జ్ఞాన సంపన్నులకు బదులు జ్ఞానాన్ని లాక్కునే వారిగా అయిపోతారా? ఆ సమయంలో ఎవరిని అడిగినా అవును నేను కూడా అనుకుంటాను ఇలా ఉండాలి అని, ఇలా జరగరాదు అని, ఇలా చేయరాదు అని, కానీ జరిగిపోయింది అని అంటారు. మరి మీరు జ్ఞాన సంపన్నులా లేక జ్ఞానాన్ని లాక్కునేవారా? జ్ఞాన సంపన్నులపై ఏ సంస్కారము, సంబంధము, పదార్థము దాడి చేయలేదు. మీరు ఇప్పుడు డైమండ్ జూబ్లీ జరుపుకుంటూ ఉన్నారు. డైమండ్ జూబ్లీ అంటే అర్థం డైమండ్గా అవ్వాలి, అనగా బేహద్దు వైరాగ్యులుగా అవ్వాలి. ఎంతగా సేవలో ఉమంగం ఉందో అంత వైరాగ్య వృత్తిపై అటెన్షన్ లేదు. ఇందులో నిర్లక్ష్యం ఉంది.
నడుస్తుంది, అవుతుంది, అయిపోతుందిలే, సమయం వచ్చినప్పుడు సరిపోతానులే ఇలా భావిస్తారు. అప్పుడు సమయము మీకు శిక్షకుడా, టీచరా లేక తండ్రి మీకు శిక్షకుడా? ఎవరు? ఒకవేళ సమయం వచ్చినప్పుడు పరివర్తన అయితే మీకు సమయమే శిక్షకుడుగా అయినట్లు. మీరచ్చిన సమయం అంటే మీకు శిక్షకుడుగా అయితే బాగుంటుందా? ఏదైనా అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు ఏమంటారు? సమయానికి సరిచేసుకుంటాను, అయిపోతుంది అని అంటారు. తండ్రికి కూడా మీరు చింతించకండి బాబా, అయిపోతుంది, సమయానికి పూర్తిగా ముందుకు వెళ్ళిపోతాను అని ధైర్యం ఇప్పిస్తారు. కనుక సమయాన్ని శిక్షకునిగా చేసుకోవడం అనేది మాస్టర్ రచయితలైనా మీకు శోభిస్తుందా, బాగుంటుందా? లేదు కదా. సమయం మీ రచన, మీరు మాస్టర్ రచయితలు. కనుక రచన మాస్టర్ రచయితలకు శిక్షకునిగా అవ్వడం అనేది మాస్టర్ రచయితలకు శోభగా ఉండదు. తక్కువ వారి ఎక్కువగా వారికి బుద్ధి చెప్పినట్లు లేదు, చిన్నవారు చెప్పినట్టు పెద్దవారు విన్నట్టు అవుతుంది. కనుక ఇప్పుడు బాప్దాదా ఏదైతే సమయం ఇచ్చారో అందులో వైరాగ్య వృత్తిని ఇమర్చేసుకోండి. ఎందుకంటే సేవ యొక్క ఆకర్షణలో వైరాగ్య వృత్తి సమాప్తం అవుతుంది. వాస్తవానికి సేవలో సంతోషం కూడా లభిస్తుంది, శక్తి కూడా లభిస్తుంది, అంతేకాదు ప్రత్యక్ష ఫలం కూడా లభిస్తుంది. కానీ సేవలోనే బేహద్దు వైరాగ్యం కూడా సమాప్తం అయిపోతుంది. కనుక ఇప్పుడు మీ లోపల ఈ వైరాగ్య వృత్తిని జాగృతం చేయండి. కల్పక్రితం కూడా మీరే అయ్యారు కదా, లేక వేరే వారు అయ్యారా? మీరే అయ్యారు. కేవలం మర్జు రూపంలో ఉంది, ఆ విషయం గుప్తంగా ఉంది, దాన్ని ప్రత్యక్షంగా ఇమర్జ్ చేయండి. ఎలాగైతే సేవా ప్లాన్ను ప్రాక్టికల్గా ఇమర్జ్ చేసినప్పుడు సఫలత లభిస్తుంది కదా, అలా ఇప్పుడు బేహద్దు వైరాగ్య వృత్తిని ఇమర్జ్ చేయండి. ఎన్ని సాధనాలు ప్రాప్తించినా, సాధనాలైతే మీకు రోజు రోజుకి ఇంకా ఎక్కువగానే లభిస్తాయి. కానీ బేహద్దు వైరాగ్య వృత్తి యొక్క సాధన మర్జ్ అవ్వరాదు, ఇమర్జ్గా ఉండాలి, ప్రత్యక్షంగా ఉండాలి. సాధన మరియు సాధనాల బ్యాలెన్స్ ఉండాలి. ఎందుకంటే మున్ముందు ప్రకృతి మీకు దాసిగా అవుతుంది, గౌరవము లభిస్తుంది, స్వమానం లభిస్తుంది. కానీ అన్నీ ఉంటున్న వైరాగ్య వృత్తి తగ్గిపోరాదు. బేహద్దు వైరాగ్య వృత్తి యొక్క వాయుమండలాన్ని స్వయంలో అనుభవం చేస్తున్నారా, లేక సేవలో బిజీగా అయిపోయారా? ఎలాగైతే ప్రపంచంలోని వారికి సేవ యొక్క ప్రభావం కనిపిస్తోందో అలా బేహద్దు వైరాగ్య వృత్తి యొక్క ప్రభావం కనిపించాలి. ఆదిలో మీ అందరి స్థితి ఎలా ఉండేది? కరాచీలో ఉన్నప్పుడు బయటి సేవలు ఏవీ లేవు, సాధనాలు ఉండేవి. కానీ బేహద్దు వైరాగ్య వృత్తి యొక్క వాయుమండలం సేవను పెంచింది. కనుక ఎవరైతే డైమండ్ జూబ్లీ జరుపుకుంటున్నారో వారిలో ఆది సంస్కారం ఉంది. ఇప్పుడు మర్జ్ అయింది, గుప్తమైంది. ఇప్పుడు మళ్ళీ ఆ వృత్తిని ఎమర్జ్ చేయండి, ప్రత్యక్షంగా తీసుకురండి. ఆది రత్నాల బేహద్దు వైరాగ్య వృత్తి స్థాపన చేసింది. ఇప్పుడు క్రొత్త ప్రపంచ స్థాపన కోసం మళ్ళీ అదే వృత్తిని, అదే వాయుమండలాన్ని ఇమర్జ్ చేయండి. కనుక ఏది అవసరమో విన్నారా? సాధనాలే లేకుండా నాకు వైరాగ్యం ఉంది అంటే ఎవరు అంగీకరిస్తారు? సాధనాలు ఉండాలి మరియు వైరాగ్యం కూడా ఉండాలి. మొదట ఉన్న సాధనాలకు ఇప్పటి సాధనాలకు ఎంత తేడా ఉంది? సాధన అభ్యాసం దాగిపోయింది. సాధనాలు వస్తువులన్నీ ప్రత్యక్షంగా ఉన్నాయి. సాధనాలను విశాల హృదయంతో ఉపయోగించుకోండి. ఎందుకంటే సాధనాలు మీకోసమే ఉన్నాయి. కానీ సాధనను మర్జు చేయకండి. బ్యాలెన్స్ పూర్తిగా ఉండాలి. ఎలాగైతే ప్రపంచంలోని వారికి కమల పుష్ప సమానంగా అవ్వండి అని చెప్తారు కదా, అలా మీరు కూడా సాధనాలు ఉంటున్న కమల పుష్ప సమానంగా అవ్వండి. సాధనాలు చెడ్డవేమీ కాదు. సాధనాలు మీ కర్మలకు మరియు యోగానికి ఫలితంగా లభించాయి. కానీ ఇది వృత్తి యొక్క విషయం. సాధనాల ప్రవృత్తిలో సాధనాలకు వశమై చిక్కుకొని పోవడం లేదు కదా. కమల పుష్ప సమానం భిన్నంగా మరియు తండ్రికి ప్రియంగా ఉండండి. సాధనాలను ఉపయోగిస్తూ వాటి ప్రభావంలోకి రాకూడదు, భిన్నంగా ఉండండి, అతీతంగా. సాధనాలు మీ బేహద్దు వైరాగ్య వృత్తిని మర్జు చేయరాదు. ఇప్పుడు విశ్వము అతిలోకి వెళ్తూ ఉంది కనుక ఇప్పుడు సత్యమైన వైరాగ్య వృత్తి యొక్క ఆవశ్యకత ఉంది. అయితే దానిని తయారు చేసేవారు మీరే.
మొదట స్వయంలో తర్వాత విశ్వంలో తయారు చేయాలి. కనుక డైమండ్ జూబ్లీ వారు ఏం చేస్తారు? అలను వ్యాపింపజేస్తారు కదా, బేహద్దు వైరాగ్య వృత్తి యొక్క అలను. మీరైతే అనుభవీలు కదా, ప్రారంభంలోని అనుభవం ఉంది కదా, అన్నీ ఉండేవి. స్వదేశీ నెయ్యి ఎంత కావాలి అంటే అంత తినేవారు, అయినా బేహద్దు వైరాగ్య వృత్తి ఉండేది. ప్రపంచంలోని వారైతే స్వదేశీ నెయ్యిని తింటారు కానీ మీరైతే తాగేవారు, నేతి నదులను చూశారు. కనుక డైమండ్ జూబ్లీ వారు విశేషమైన పని చేయాలి. పరస్పరం కలుసుకున్నారు కనుక ఆత్మిక సంభాషణ చేయండి. సేవ కోసం ఎలాగైతే మీటింగ్ చేస్తారో అలా దీనికోసం చేయండి. సెకండ్లో అశరీరిగా అయిపోవాలి అని బాప్దాదా ఏదైతే చెప్తున్నారో కోరుకుంటున్నారో దానికి పునాది ఈ బేహద్దు వైరాగ్య వృత్తి. ఇది లేకుంటే ఎంత ప్రయత్నించినా సెకండ్లో అశరీరిగా అవ్వలేరు, యుద్ధంలోనే గడిచిపోతుంది. వైరాగ్యం అనేది యోగ్యమైన భూమి లాంటిది. ఇందులో ఏ బీజం వేసినా వెంటనే ఫలం వెలువడుతుంది. కనుక ఏం చేయాలి? ఇప్పుడు ఇక మేము కూడా బేహద్దు వైరాగ్య వృత్తిలోకి వెళ్ళిపోవాలి అంతే అనే ఫీలింగ్ మిమ్మల్ని చూస్తే అందరికీ రావాలి. మంచిది. ఏం చేయాలో అర్థమైందా? సహజమా లేక కష్టమా? కొద్దిగా ఆకర్షణ ఉంటుందా లేక ఉండదా? సాధనాలు తమ వైపు ఆకర్షించవా? ఇప్పుడు ఈ అభ్యాసం ఉండాలి. ఎప్పుడు కావాలి అంటే అప్పుడు, ఎక్కడ కావాలి అంటే అక్కడ, ఎలా కావాలంటే అలా ఒక్క సెకండ్లో స్థితిని సెట్ చేయగలగాలి. ఇప్పుడు అశరీరి అంటూనే, నిరాకారి అంటూనే, నిరాకారి తండ్రి జతలో, నిరాకారి స్వరూపంలో, నిరాకారి ప్రపంచంలో ఉండిపోవాలి. ఎంతసేపు అనుకుంటే అంతసేపు ఆ స్వరూపంలో ఉంటే అనుకోవడం వేరు, ఉండడం వేరు. అలా ఉండడం, సెట్ అయిపోవడం. సేవ చెయ్యాలి అంటే సేవలోకి రండి. సేవ నుండి అతీతం అవ్వాలి అంటే అతీతం అయిపోవాలి. అంతేకాని సేవ మమ్మల్ని లాగుతుంది, సేవ లేకుండా ఉండలేము అనే విధంగా ఉండరాదు. ఎప్పుడు కావాలి అంటే అప్పుడు, ఎలా కావాలి అంటే అలా అయ్యే విల్ పవర్ ఉండాలి. విల్ పవర్ ఉందా? స్టాప్ అన్న వెంటనే స్టాప్ అయిపోవాలి. అంతేకాని మీరు బిందువు పెడితే అది ప్రశ్నార్థకంగా అవ్వరాదు. ఫుల్ స్టాప్ పెట్టాలి. కేవలం స్టాప్ కాదు, ఫుల్ స్టాప్. ఏది కావాలి అంటే అది ప్రాక్టికల్గా చేయగలగాలి. కోరుకుంటారు కానీ చేయడం కష్టమైతే దానిని ఏమంటారు? విల్ పవర్ అని అంటారా లేక పవర్ అని అంటారా? వ్యర్థం సమాప్తం అవ్వాలి అని సంకల్పం చేస్తూనే సెకండ్లో సమాప్తం అయిపోవాలి. బాప్దాదా ఇంతకు ముందు కూడా వినిపించారు కదా, చాలామంది పిల్లలు మేము యోగంలో కూర్చుంటాం కానీ యోగానికి బదులు యుద్ధంలో ఉంటాము అని అంటారు. యోగులుగా ఉండరు, యోధులుగా ఉంటారు. ఒకవేళ చాలా కాలం యుద్ధం చేసే సంస్కారం ఉంటే ఏమవుతారు? సూర్యవంశీల లేక చంద్రవంశీల? ఆలోచించగానే అయిపోవాలి. ఆలోచించడము మరియు అవ్వడం ఇది సెకండ్ యొక్క పని. దీనినే విల్ పవర్ అని అంటారు. విల్ పవర్ ఉందా? లేక మీరు చాలా మంచి ప్లాన్ తయారు చేస్తారు కానీ 10 ప్లాన్లు తయారు చేస్తే ప్రాక్టికల్లో 5 మాత్రమే అయ్యే విధంగా లేదు కదా. ఇది చేస్తాము, ఇది అవుతుంది, ఇది అవుతుంది అని చాలా బాగా ఆలోచిస్తారు కానీ ప్రాక్టికల్లో తేడా వచ్చేస్తుంది. సంకల్పం చేశారు మరియు ఆ కర్మ ప్రాక్టికల్లో అయ్యే ఉంది అని అనుభవం అవ్వాలి. ఇప్పుడు ఇలాంటి విల్ పవర్ కావాలి. అమృతవేళ తండ్రితో ఆత్మిక సంభాషణ చేసేటప్పుడు ఇది చేస్తాము, అది చేస్తాము, ఇలా ఉంటాము అని చాలా మంచి మంచి మాటలు మాట్లాడతారు కానీ రాత్రికి ఏ రిజల్ట్ ఉంటుంది? రోజంతా అలాగే నడుచుకున్నారా? తండ్రినైతే చాలా సంతోషపరుస్తారు, చాలా మధురాతి మధురమైన చాలా మంచి మంచి మాటలు మాట్లాడతారు. బాబా కూడా వాహ్ నా పిల్లలు అని చాలా సంతోషిస్తారు. బాబా మీరు ఏదైతే చెప్తారో అది జరగాల్సిందే, అది అయ్యే ఉంది అని అంటారు. చాలా మంచి మంచి మాటలు ఇవి, బాగా మాట్లాడతారు. చాలామంది బాబా మేం కాకపోతే ఇంకెవరు తయారవుతారు అని బాబాకే ధైర్యం ఇస్తారు. బాబా కల్పకల్పం మేమే అయ్యాం కదా అని సంతోషపడిపోతారు. హాలులో వెనుక కూర్చున్న వారితో బాబా అన్నారు, వెనుక కూర్చున్న వారు బాగా వింటున్నారు కదా, ముందు కూర్చున్న వారి కంటే వెనుక కూర్చున్న వారు మొదట చేస్తారు కదా. వెనుక కూర్చున్నారు కానీ హృదయంలో అందరికంటే సమీపంగా ఉన్నారు. ఎందుకు? ఇతరులకు అవకాశం ఇచ్చే సేవ చేశారు కదా.
కనుక సేవాదారులు సదా తండ్రి హృదయంలో ఉంటారు. ఒకవేళ మేము కూడా దాదీలుగా అయి ఉంటే కొద్దిగా అని ఎప్పుడూ ఆలోచించకండి. మీరు ఎదురుగా ఏమిటి హృదయంలో ఉన్నారు అంటే మేము కూడా ముందు కూర్చునే వాళ్ళం కదా అని దాదీల్లాగా ఉంటే. హృదయం కూడా మామూలు హృదయం కాదు, సింహాసనం. కనుక మీరు హృదయ సింహాసన అధికారులు కదా. మీరు ఎక్కడ కూర్చున్నా, ఏ మూలలో కూర్చున్నా, క్రింద కూర్చున్నా, క్యాబిన్లో కూర్చున్నా అందరూ తండ్రి హృదయంలో ఉన్నారు. మంచిది. నలువైపులా ఉన్న సింహాసనాధికారులైన శ్రేష్ఠ భాగ్యశాలి ఆత్మలు సదా బేహద్ వైరాగ్య వృత్తి యొక్క వాయుమండలాన్ని తయారు చేసే విశేషాత్మలు, సదా తమ శ్రేష్ఠ విశేషతలను కార్యంలో ఉపయోగించే విశేషమైన ఆత్మలు, సదా ఒక్క తండ్రి తోడు మరియు శ్రీమతం అనే చేతిని అనుభవం చేసే సమీపాత్మలకు బాప్దాదా ప్రియ స్మృతులు మరియు నమస్తే. వరదానము ఏక్ వ్రత యొక్క రహస్యాన్ని తెలుసుకొని వరదాతను రాజీ చేసుకునే సర్వసిద్ధి స్వరూప భవ. వరదాత అయిన తండ్రి వద్ద తరగని వరదానాలున్నాయి. ఎవరు ఎన్ని తీసుకోవాలనుకున్నా తెరచి ఉన్న భండారం ఉంది. ఇలాంటి తెరవబడిన భండారం నుండి చాలామంది పిల్లలు సంపన్నంగా అవుతారు. మరి కొంతమంది యథాశక్తి సంపన్నంగా అవుతారు. అందరికంటే ఎక్కువగా జోలెను నింపి ఇవ్వడంలో భోలానాథుడు వరదాత రూపంలో ఉన్నారు. కేవలం వారిని రాజీ చేసుకునే విధిని తెలుసుకుంటే సర్వసిద్ధులు ప్రాప్తి అవుతాయి. వరదాతకు ఒక శబ్దం అన్నిటికంటే ప్రియంగా అనిపిస్తుంది. ఏక వ్రత, ఒకే సంకల్పం, ఒక్క బాబా తప్ప ఇంకెవ్వరు రెండవ వారే లేరు. వృత్తిలో అలా ఉండాలి. సంకల్పము స్వప్నంలో కూడా దూజావ్రతలుగా ఇంకొకరు ఉండే వారిగా ఆ వ్రతం ఉండరాదు. ఎవరైతే రహస్యాన్ని తెలుసుకుంటారో వారి జోలె వరదానాలతో నిండుగా ఉంటుంది. స్లోగన్: మనస్స మరియు వాచ రెండు సేవలు జత జతలో చేస్తే నోటి ద్వారా చెప్తూ ఉంటాము. మనసులో కూడా ఎవరికైతే చెప్తూ ఉన్నామో వారి పట్ల శుభ భావన, వారు కూడా బాగా ధారణ చేయాలి. మెయిన్ మనస్సు పెట్టి వినాలి, విన్నదాన్ని ధారణ చేయాలి, మంచి నంబర్లో పాస్ కావాలి. ఇలాంటి శుభ భావనలు ఉంచాలి చెప్పేదానితో పాటు. అప్పుడు రెండు జత జతలో ఉంటాయి సేవలు. అలాంటి వారికి డబల్ ఫలం ప్రాప్తి అవుతూ ఉంటుంది. నోటితో చెప్తూ చదువుకుంటూ పోయినట్టు అలా ఉంటే కేవలం నోటి ద్వారా అవుతుంది, అది కూడా బాగుండదు. నోటి ద్వారా సేవలో కూడా కల్తీ ఉంటుంది. కాబట్టి మనస్స వాచ రెండు సేవలు ఇలా చేస్తే డబల్ ఫలము ప్రాప్తి అవుతుంది. అవ్యక్త ఇషారా: సుఖస్వరూపులై సుఖాన్ని ఇస్తూ పొందుతూ, ఆశీర్వాదాలు ఇస్తూ పొందుతూ ఉండటానికి బాప్దాదా తెలియజేస్తూ ఉన్నారు. ఎవరు ఎలాగైనా ఉండని, నిందలు చేసే వారి పట్ల కూడా మీరు మనస్ఫూర్తిగా ప్రతి సమయము ఆశీర్వాదాలు ఇస్తూ ఉండాలి. వీరికి కళ్యాణం జరగాలి, మంచి జరగాలి, వీరి బుద్ధి శాంతిగా ఉండాలి, ఇలాంటి ఆలోచనలు ఉండాలి. మీ శుభ భావనతో కూడిన శ్రేష్ఠ సంకల్పాలు వారిని పరివర్తన చేయగలవు. ఓం శాంతి.